ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు. ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి ఎంపీ రఘురామరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతోనే నేడు దేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని వారు పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలసాని, పోట్ల నాగేశ్వరరావు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి మార్కెట్ మొత్తం విప్పివేసి బయటి దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఇతను. అదేవిధంగా ట్రైబల్ రైట్సు, ఎడ్యుకేషన్ రిఫార్మ్సు, ఆధార్ కార్డు, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ ఇదంతా వీరి హయాంలోనే మొత్తం ప్లానింగ్ జరిగిందనమాట. ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి స్కీమ్స్ కూడా ఎన్నో స్కీమ్స్ పేర్లు మార్చి ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి. నేను అనుకుంటా ఇటువంటి వ్యక్తి ఫైనాన్స్లో, ఎకనామిక్ ప్లానింగ్లో మా దేశానికే దొరకడని నేను అనుకుంటున్నాను. దేశానికి పెద్ద లోటు, కాంగ్రెస్కి పెద్ద లోటు మనందరి మధ్యన అయినా ఉండకపోవటం అనేది ఒక పెద్ద బాధాకరమైన విషయం అన్నమాట. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణం కాంగ్రెస్ పార్టీకే తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆర్థిక శాఖ మంత్రిగా మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా చేస్తూ మరి మినిస్టర్గా వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆనాడున్న నేషనల్ ఫ్రంట్ గవర్నమెంటు మన ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా విదేశాలకు తాకట్టు పెట్టినటువంటి సమయంలో వాళ్ళిద్దరూ నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా మళ్ళీ ఆ బంగారాన్ని నడిపించి దేశం ఉన్న క్లిష్ట పరిస్థితిని మరి ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల, మార్పుల వల్లనే మళ్ళీ ఈ దేశం గర్వించే విధంగా ఈ దేశ ప్రజలందరూ కూడా తల ఎత్తుకునే విధంగా చేసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త మహానుభావుడు, మహనీయుడు. ఆయన మరణాన్ని తీరని లోటుగా భావిస్తూ ఈరోజు ఆయనకి ఇక్కడ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. కాంగ్రెస్ కుటుంబం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. ఆయన చేసినటువంటి సంస్కరణలు అయితే ఏంటి, ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయనే. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, అలానే మహిళా కాంగ్రెస్ తరఫున ఆయనకి శ్రద్ధాంజలి తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ప్రధానమంత్రి 10 సంవత్సరాలు చేసేవారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో తీసుకుపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారి మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తీరని లోటు, మన భారతదేశానికి కూడా చాలా తీరని లోటు. అలాంటి మహోన్నత వ్యక్తి, మరి ఆర్థికంగా కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆర్థికంగా కూడా తోడ్పడిన వ్యక్తి, మరి అదేవిధంగా ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి. ఈరోజు భారతదేశ పటాన్ని కూడా భారతదేశ పటాన్ని ప్రపంచ పటంలో ఎక్కించుకోవడానికి, ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి తను చేసిన సాహసం చాలా గొప్పది. అలాంటి వ్యక్తి చనిపోవటం అనేది తీరని